జూలై 21, 2024 అంగళ్ళు మార్కెట్కు సంబంధించిన దిగుమతి మరియు ధరలు ఎలా ఉండవచ్చు అనే దానిపైన చిన్న విశ్లేషణ అంచనా వీడియో కార్యక్రమం. ముందుగా దిగుమతి. ఎస్ఎల్ మండి మొలక పద్మనాభరెడ్డి గారితో మరియు మోరెడ్డి మండి తమ్ముడు తలారి గోపితో మాట్లాడడం జరిగింది. వారు ఇచ్చిన సమాచారాన్ని ఒకసారి బేరీ వేస్తే క్రోడీకరిస్తే ఎస్ఎల్ మండికి అయితే ప్రస్తుతానికి నిన్నటితో పోలిస్తే కాస్త స్వల్పంగా తగ్గింది. తత్వ మండి పర్వాలేదు, బాగానే వచ్చి అంటున్నారు. అయితే ఇప్పటికీ సమయం 3 గంటలు, ఇంకా బండ్లు వస్తూనే ఉంటాయి కాబట్టి ఇప్పటికైతే కొంచెం అటు ఇటుగా ఉంది. అయితే నిన్నటితో పోలిస్తే వాళ్ళ దిగుమతి ఏమాత్రం తగ్గకపోవచ్చని వారు తమ అభిప్రాయాన్ని వెళ్ళబుచ్చారు. ఇక ధరల విషయం ఎలా ఉండబోతుంది అనే దాని గురించి విశ్లేషించే ముందు మదనపల్లి మార్కెట్ ధరలు ఒకసారి పరిశీలిద్దాం. ఇవాళ దిగుమతి పెరిగింది, అయితే ధర తగ్గలేదు. నిన్నటితో పోలిస్తే వేలంపాటల వేగం పెరిగింది. ఈ ఫిల్టర్ పొడికాయలు అనుకోని మినహాయిస్తే ఉన్నాయి. మీడియం క్వాలిటీ 9,000, 1,050 ఇవన్నీ క్వాలిటీ తక్కువ ఉన్న టమాటాలు. సెకండ్ క్వాలిటీ 1,200 రూపాయల దగ్గర నుంచి 13, 13,50. నెంబర్ 1 సూపర్ టాప్ అండ్ టాప్ ఫైన్ క్వాలిటీలు 14, 15 చాలా వరకు పడ్డాయి మార్కెట్లో. 1,600 అక్కడక్కడ అవి కూడా చాలా పడ్డాయి. టాప్ అండ్ టాప్ 1,750 రూపాయలు కేవలం కొన్ని లాట్లు మాత్రమే. ఇక మదనపల్లి ధరలు పోయి ఎక్స్పోర్ట్ క్వాలిటీ ధరలు ఏమాత్రం తగ్గలేదు. ఇక మా అంగళ్ళు కూడా ఇవాళ ధరలు 13, 14, 15, 16 ఎక్స్పోర్ట్ క్వాలిటీ ధరలు అంటే పచ్చకాయలు లేకుండా ఎక్స్పోర్ట్కి అనువుగా ఉండే కాయలు ధరలు ఏమాత్రం తగ్గకపోవచ్చు. అయితే నిన్న కానివ్వండి, మొన్న కానివ్వండి, చివరిలో అంగళ్ళు మార్కెట్లో ఈ మీడియం క్వాలిటీలు టమాటాల ధరలు తడబడ్డాయి. నిన్న కూడా చివరిలో కాస్త ధర తగ్గింది. మరి చూడాలి ఇవాళ ఏమవుతుందో. ఆరంభం బాగానే ఉండవచ్చు, కానీ చివరిలో ఎలా ఉంటుందో వేచి చూడాలి.